స్వీకరిస్తున్న సందర్భంగా ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అందుకని వారందరికీ కూడా రాష్ట్ర కార్యవర్గానికి ఎన్నికైన వారందరూ కూడా నేను మొట్టమొదటిసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు ఎస్ఐగా సెలెక్ట్ అయినటువంటి అబ్బాయిని అమ్మాయిని కూడా రాష్ట్ర కుటుంబ సంఘం ఆధ్వర్యంలో సన్మానించాలని చెప్పాలని కార్యక్రమం పెట్టారు. వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నా. మరి ఇకపోతే ముఖ్యంగా ఈరోజు మన కుటుంబాలు చాలా ఉన్నత స్థాయిలో ఉండాల్సిన వాళ్ళు. ఎందుకంటే 76 సంవత్సరాలు అయింది మన స్వాతంత్రం వచ్చి, కానీ కుటుంబాలు ఇంకా కూడా మనం వెనకబడే ఉన్నాం. రాజకీయంగా, ఆర్థికంగా, సమాజంలో కూడా వెనకబడతనం మనం పట్టి పిలుస్తాం. ఎందుకు మనము మన వాళ్ళక మన కుటుంబాలు ఎక్కువ మంది కానీ బీసీలు కానీ ఎక్కువ మందికి ఇంకా మెడికల్ కాలేజీలు లేవే. మనకున్నాయా మెడికల్ కాలేజీలు? ఎక్కడున్నా రాష్ట్రంలో ఎక్కడైనా మెడికల్ కాలేజీలు మన కుటుంబాలకి బీసీలకి ఉన్నటువంటి ఉన్నాయా? లేదు. లేదు. సినిమా స్టూడియోలు ఉన్నాయా మనకి? మన కుటుంబాలకు ఎవరికైనా బీసీలకు కానీ స్టూడియోలు లేవు. తర్వాత ఎవరైనా టీవీ ఛానల్స్ పెట్టారా మన వాళ్ళు? కుటుంబాలు కాకపోయినా బీసీలైనా పర్వాలా, బీసీలైనా ఎవరు పెట్టారా? ఎవరు లేదు. అదేవిధంగా దినపత్రికలు ఏమైనా మన వాళ్ళు పెట్టారా? మీడియా లేదు. లేదు. మన వాళ్ళు ఏమైనా ఐఏఎస్లు, ఐపీఎస్లు, కలెక్టర్లు ఎక్కువ మంది ఉన్నారా? లేదు. మరి ఎందుకు ఉన్నత స్థాయికి మనం చేరుకోలేకపోతున్నాం? మన పిల్లలు మనము అల్ప సంతోషం. మన వాళ్ళు ఎస్ఐ అయితేనే మనం ఏమో గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఉన్నత స్థాయికి పోయిన వాళ్ళకి ఏమి 4 కాళ్ళు, 4 చేతులు, 2 తలకాయలు ఏమన్నా ఉన్నాయా? వాళ్ళంతా ఉన్నత స్థాయిలో పోయినారే. వాళ్ళంతా సినిమా స్టూడియోలు పెట్టారు, మీడియా ఉంది, తర్వాత పరిశ్రమలు ఉన్నాయి, కాలేజీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. బీసీలు ఎందుకు? ఇంకా 76 ఏళ్ళైనా మనకి సమాన స్థితి రాకపోతే ఈరోజు ఏమైందంటే చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తా ఉంది. మీకు తెలియదు, మన బీసీలో రేపొద్దున ఎస్ఐలు అయితే వాళ్ళని ఆదరించే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లు కూడా తక్కువ ఉంటారు. మిగతా కులాలకి, ఆధిపత్య కులాల్లో వాళ్ళని చేయబట్టి ప్రమోషన్ల పైన లాగేవాళ్ళు, పైకి అందరూ ఎక్కించేవాళ్ళు, వాళ్ళని అభినందించేవాళ్ళు చాలా మంది ఉంటారు. మన వాళ్ళు వస్తే మీరు నూపురేట్లో పనిచేయాలా? మన డిఎస్పీకి తెలిసింటారు అంతా నూపురేట్లో ఉండాలి. మన వాళ్ళంతా మంచి ఆదాయ వనరులు, మంచి ప్రతిష్టలు, పేరు ఉన్నటువంటి సీట్లన్నీ, కుర్చీలన్నీ వాళ్ళకే అన్ని. మరి దానికోసమే మనకు సంఘం అవసరం, మనకు చాలా సంఘం అవసరం. ఇంకా వెనకబడతాం, పిడిపిడిస్తా ఉంది. సమాజంలో ముందుకు పరిగెత్తలేకపోతున్నాం. దానికనే మన పిల్లల్ని ఇప్పుడిప్పుడు ఎస్ఐలుగా, అక్కడక్కడ టీచర్లుగా, అక్కడక్కడ డిఎస్పీలుగా, అక్కడక్కడ అడిషనల్ ఎస్పీలుగా ఇప్పుడు చూస్తా ఉన్నాం. ఇంకా పెద్ద పెద్ద ఐఆర్ఎస్ పోస్టులు దాంట్లో లేవు. సెక్రటరియట్లో మనం ఎక్కువ మంది లేరు, విధానసభలో మనం ఎక్కువ మంది లేరు, చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. కర్ణాటకలో అయితే జనాభా ఇంకా ఎక్కువ ఉంది కుటుంబాలు మన తెలంగాణలో, కానీ అక్కడ కూడా ఎక్కువ సీట్లు లేవు. కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన 2 సీట్లతోనే మన సంతృప్తి ఎంత పరిస్థితి ఉంది. అంటే బీసీలు అక్కడ వర్గాలకి తక్కువ సీట్లు ఇచ్చారు, ఎక్కువ సీట్లన్నీ కూడా ఆధిపత్య కులాలకు ఇచ్చినారు. ఎందుకు వెనకబడతాం? దానికోసమే ఈరోజు మనకు సంఘాలు అవసరం. మనం ముందుకు పోయేదానికి, మన ఐక్యతను పెంచుకోవడానికి మనమంతా కూడా ఏకతాటిపై నడచాల్సిన అవసరం ఉంది. మన గతంలో ఇప్పటికి చూస్తే ఇప్పుడు చాలా పరిస్థితులు మారిపోయాయి. మన పాలకులు ఎవరైతే ఉన్నారో, మన పాలకులు బీసీలకు సేవ చేసే పాలకులు ఉండేవాళ్ళు. అటు కాంగ్రెస్ వచ్చినా, ఇటు తెలుగుదేశం వచ్చినా, ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు బీసీల కోసం, వెనకబడిన కుటుంబాల కోసం
చేసేటువంటి వాళ్ళు పాలకులుగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు పరిస్థితులు మారుతా ఉన్నాయి. ఈరోజు ఏం పరిస్థితులు మారుతా ఉన్నాయి? ఈరోజు బీసీని వెనుకబడిన కులవృత్తిని దోచుకునేదానికి ప్రయత్నం చేసే వాళ్ళు తయారైతా ఉన్నారు. పాలకులు మారినారు, పాలకుల స్వరూపం మారింది. గతంలో మనల్ని బీసీలు ఆదరించే వాళ్ళు తక్కువైపోయినారు. నిన్ననే ఒక సినిమా పోయాను, నిన్ననే రిలీజ్ అయిన సినిమా సలానే కదా, సలా ఉంటాడు గాలిపట వదిలితే వాడే కట్ చేస్తాడు. కొంచెం పైకి పోయిన తర్వాత ఆ గాలిపట పోయి ఆ ఇంట్లో పడితే ఆ ఇంట్లో అమ్మాయిని పంపించాలా, ఆటవిక రాజ్యం. అక్కడ వచ్చి సినిమాలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ప్రభాస్ దాన్ని ఎదుర్కొంటుంది. నిజమైన సమాజంలో మనకు కూడా రేపు పొద్దున పాలకులు ఏం చేస్తారంటే గాలి పటాకి ఇడిసి కట్ చేస్తారు. ఆ గాలి పటాకి ఏ భూమి పైన పడితే, ఆ గాలి పటాకి ఏ ఇంటి పైన పడితే, ఆ గాలి పటాకి ఏ ఆస్తి పైన పడితే దాన్ని వాళ్ళకి ఇవ్వాలి. అటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. బీసీలకు వెనకబడిన కులాలకి కుటుంబాలకి మా జిల్లాలో చూస్తా ఉన్నాం. ఎన్నో అకృత్యాలు, ఎన్నో చోట్ల మొన్న బొమ్మనాలు తర్వాత సీకేపల్లి అక్కడంతా కూడా విలువైన భూముల్ని ఇక్కడ రాష్ట్రాల దగ్గర కుటుంబాల భూముల్ని కబ్జా చేసే ప్రయత్నం చేశారు, కబ్జా చేసేసారు. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఎవరు ఎదుర్కోవాలా? సినిమాలో ప్రభాస్ ఉన్నాడు, మన ప్రభాస్ లేడు. కాబట్టి మనకి రాష్ట్ర కుల సంఘం అనేది చాలా బలంగా తయారైతే మనకి ప్రభాస్ మాదిరి మన కుటుంబాన్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మన సంఘాన్ని మనం పటిష్టం చేసుకోవాలా. ఉద్యోగులకు ఎక్కడ అన్యాయం జరిగినా లేదా గ్రామాల్లో అన్యాయం జరిగినా ఎవరికేమి అవసరం వచ్చినా మన సంఘం యొక్క తలుపు తట్టాలా. దానికోసమనే మేము చెప్తా ఉన్నాం. ముందు నుంచి కూడా సంఘ అధ్యక్షులు అనేవాళ్ళు, సంఘానికి అధ్యక్షులు అనేవాళ్ళు, సంఘానికి నాయకులు అనేవాళ్ళు ఏ పార్టీలో ఉండకూడదు. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఎవరైనా దౌర్జన్యాలు చేస్తే, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు ఏమైనా అక్రమాలు చేస్తే మన ఉషశ్రీ మంత్రి గారి శంకరరావు గారి న్యాయం చేస్తారా? చేయలేదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా అక్రమం చేస్తే, అన్యాయం చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తారా? ఆ పార్టీ వాళ్ళు చేయలేదు. వాళ్ళెందుకు? కమ్యూనిస్ట్ పార్టీ, నేను కూడా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఏదైనా చేస్తే వాళ్ళని నేను ప్రశ్నిస్తారా? ప్రశ్నించలేదు. మేము ఆ పార్టీకి బద్దులం కాబట్టి దానికోసమే మిమ్మల్ని ఎవరు కాపాడతారు? పార్టీలో ఉన్న నాయకుల కన్నా సంఘం కాపాడుతుంది, సంఘం నాయకుడు కాపాడతాడు. దానికోసమే సంఘం యొక్క విలువ అంత ఉన్నతమైంది. దానికే రాజకీయాల్లో సంబంధం లేని వాళ్ళు ఉండాలని జప్పల శ్రీనివాసరావుకి రాష్ట్ర సంఘం ఆయన రద్దు చేశాం. పార్థసారథి, నేను, శంకరనారాయణ, గోరంట్ల మాధవ్, ఆ విశేషం అంతా కలిసి సంఘాన్ని, రాష్ట్ర సంఘాన్ని రద్దు చేశాం. మరలా సంఘాన్ని ఎన్నుకోకపోయినా జప్పల శ్రీనివాసుని మరి ఈరోజు రాష్ట్ర సంఘంగా కొనసాగుతాను. సరే, ఏదో వాడిని వినిపిస్తామని అనుకున్నాం. కానీ ఆ వాడిని ఇప్పుడే రెండప్పుడు చెప్పారు. 26వ తారీఖు ఏదో మీటింగ్ పెట్టేదానికి ఓ పక్క పెద్దిరెడ్డి రామచంద్రరావు రెడ్డి, ఇంకో పక్క మిథున్ రెడ్డి ఫోటో తెచ్చుకొని వాళ్ళు చేస్తారు. అన్ని పార్టీల వాళ్ళు సంఘంలో ఉంటారు. తెలుగుదేశం, వైఎస్ఆర్, కాంగ్రెస్, కమ్యూనిస్టు, బీజేపీ, మిగతా అన్ని పార్టీల వాళ్ళు ఉంటారు. ఇక్కడికి ఆ పార్టీలతో, ఆ పార్టీ నాయకులతో మన కనకదాసు గురించి చెప్పుకోండి, లేదా మన ఎస్ఐకే గారు వచ్చిన అమ్మాయి గురించి చెప్పుకోండి, లేదా మన కుల సంఘం నాయకుల గురించి చెప్పుకోండి. అంతేగాని ఈ సంఘంలో అలాంటి వారు వద్దని మన శ్రీనివాసరావు గారితో చెప్పారు.
ఆయన డిసెంబర్ 26వ తారీఖు సంఘం నుంచి నేను వైదొలుగుతాను, రాష్ట్ర సంఘంలో ఉండను, వేరే వాళ్ళని చేస్తా అన్నాను. దానికన్నా మీ సంఘం మీద కొన్ని రోజు కూడా నేను ఫోన్ చేసి చెప్పాను. చెప్పుల శ్రీనివాసం రిలీవ్ అవుతున్నాక దాని తర్వాత మన సంఘాన్ని ఎన్నుకున్నాము. కానీ వాళ్ళు అప్పటికే మీ సంఘం యొక్క డేట్స్ అన్ని నిర్ణయం చేసుకొని మీరు అన్ని జిల్లాల్లో మాట్లాడి సిద్ధమైనారు కాబట్టి మీరు ఎన్నుకున్నారు. కానీ ఆయన రిలీవ్ అవుతావా లేదా చూస్తాం. 26 రాష్ట్ర సంఘం ఎన్నికైంది కాబట్టి ఆయన రాజీగా అందరితో కలిసి వచ్చి ఆయన కూడా రిలీవ్ అయిపోయి ఆయన కూడా జప్పల శ్రీనివాసుల యొక్క సంఘాన్ని ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ రిలీవ్ అయిన తర్వాత వాళ్ళందరికీ మీరు కూడా రాష్ట్ర సంఘం ఒక ఘనమైన సన్మానాన్ని కూడా చేయాలి. ఎందుకంటే సంఘంలో పనిచేసి రిలీవ్ అయితే వాళ్ళకి ఆదరించాలి. ఒకవేళ లేదు ఆ సంఘం అట్లే ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలి? ఆ సంఘం అట్లే ఉంటే మనం ఏం చేయాలి? అప్పుడు వస్తుంది మన సంఘం కూడా మీరు ఎన్నికైనటువంటి నాయకులు కూడా మనమేదో కాలక్షేపానికి కాదు, లేదా ఈ పని ఉంది నాకని చెప్పుకునేదని కాదు, కుటుంబ సమస్యలు తీసుకొని కుటుంబ యొక్క అభిమానాన్ని సులభమైన దానికోసం మీ యొక్క సంఘం ఎంత బాగా పనిచేస్తే, మీ యొక్క సంఘం జిల్లా సభ్యులు ఎంత బాగా పనిచేస్తే ఖచ్చితంగా ఈ సంఘం ముందు పరిగెత్తుంది. ఈ సంఘంకే జనమంతా ఆదరిస్తారు, అభిమానిస్తారు. పనిచేయకుండా ఎవరిని కూడా ఆదరించరు. కాబట్టి నేను మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నా, కొత్తగా ప్రమాణ స్వీకారం చేసేవారికి, కొత్తగా పదవి బాధ్యత తీసుకునే వాళ్ళకి మీ యొక్క సంఘం రాష్ట్ర స్థాయిలో బాగా ముందుకు పోవాలని, మీరు కుటుంబం యొక్క అభిమానాన్ని చెలగొనాలని, ప్రతి కుటుంబ సమస్యలో మీరు కూడా ప్రవేశించి వారి కష్టాన్ని పరిష్కారం చేసే నాయకుడిగా మీరందరూ తయారు కావాలని నేను ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. 2 కుటుంబ సంఘాలు ఉండే చోట వాటిని పరిష్కారం చేసేదానికి మీరు ఓర్పుతో సహనంతో మాట్లాడి ఒకే సంఘం ఒకే కులం, మన ఒకే కులము ఒకే సంఘం అనే నినాదంతో మీరు మిగతా సంఘాలన్నింటినీ కర్నూలు జిల్లాలో కానీ, లేదా చిత్తూరు కానీ, అనంతపురం కానీ, కడప కానీ, ఎక్కడైనా కానీ మనం 2 సంఘాలు లేకుండా చేసేదాని కోసం ప్రయత్నం కూడా మీ యొక్క సంఘం రాష్ట్ర సంఘం చేయాలని రాష్ట్ర సంఘానికి ఎన్నికైన నాయకులు కూడా మనవి చేస్తా ఉన్నారు. వాళ్ళు కలిసి రాలేదనుకో, కలిసి రాకపోతే మీ సంఘం యొక్క సభ్యులు ఎవరైతే ఆ జిల్లాలో ఉన్నారో వాళ్ళు బాగా పనిచేయాలి. దానికోసమే ఏదో ఎన్నికల ముందు 3 నెలల ఎన్నికల ముందు 3 నెలల ముచ్చట కాదు మాది కురువ సంఘాన్ని. మా కురువ సంఘం కూడా ఆర్య వైశ్య సంఘం ఏ విధంగా అయితే పనిచేస్తుందో ఆర్య వైశ్య సంఘంతో సమానంగా మా కురువ సంఘం కూడా పనిచేస్తుందనేదాన్ని మీరు నిరూపించాలని ఈ సందర్భంగా మనందరం కూడా హృదయపూర్వకంగా కోరుకుంటా ఉన్నాం. దాంతో పాటు మీకు ఒక కార్యక్రమాన్ని కూడా ఒకచోటైనా కనీసం ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రతి ఒక్కరు కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద చిత్తూరు జిల్లా ఉంది, కడప జిల్లా ఉంది, అన్నమయ్య జిల్లా ఉంది, అనంతపురం కర్నూలు ఉంది. ఒక్కొక్క తాలూకాని మొట్టమొదట పైలట్ ప్రాజెక్ట్ ఒక కాన్స్టిట్యూన్సీని తీసుకొని అక్కడ సభ్యత్వం చేర్పించి సభ్యత్వం ద్వారా గ్రామ స్థాయి ఎన్నిక, సభ్యత్వం గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి, మండల స్థాయి నుంచి తాలూకా స్థాయి, ఆ విధంగా ఒక్కో జిల్లాలో ఒక్కొక్క తాలూకానే ఒక్కొక్కటే పైలట్ ప్రాజెక్ట్ కింద మీరు ఆ విధంగా మెంబర్షిప్ చేర్పించి చేస్తే మిమ్మల్ని ఆదర్శవంతంగా తీసుకొని మిగతా కూడా మీతో కలిసి వస్తారు. దానికన్నా మీరు విధి విధానాలు రూపొందించండి. మీ సంఘం సభ్యులంతా కూర్చొని క్రియాశీల సభ్యులైతే ఎంత కట్టాలా, మామూలు సభ్యులైతే ఎంత కట్టాలా. కాబట్టి అటువంటి పారదర్శకమైన అటువంటి జవాబుదారీతనం కలిగినటువంటి ఒక నిర్మాణ స్వరూపంలో బాగా పకడ్బందీగా ఉండే కురువ సంఘాన్ని మీ నాయకత్వంలో మీరు ఏర్పాటు చేయాలని నేను మిమ్మల్ని కోరుకుంటూ